నమస్తే అండి అందరికీ. ఏంటి అంత చెత్త చెత్తగా ఉంది అని అనుకుంటున్నారా? నేను టైలరింగ్ చేస్తా అని చెప్పాను కదా. నిన్న నా దగ్గరకు ఒక కస్టమర్ వచ్చిందండి. ఆమె వచ్చేసి చాలా లావుగా ఉంది, కానీ మీటర్ క్లాత్ కూడా ఆమెకు సరిపోదు. మీటర్ పావన్న ఖచ్చితంగా పడుతుంది, కానీ ఆమె తెచ్చుకున్నది మీటర్ లైనింగ్ తెచ్చుకుంది. ఆల్రెడీ చెప్పాను, మీటర్ సరిపోదా ఆంటీ, మీకు మీటర్ పావు కావాలి అంటే ఆమె ఏమంటుంది, నాకు మీటరే మస్తు అవుతుంది, ఇంకా అందులో కూడా నాకు మిగులుతుంది, నువ్వు చాలదంటావు ఏందమ్మాయి అంటుంది. నేను చెప్పాను, మీ ఇష్టం, నాకైతే సరిపోదు మీటరు, ఇది అదే తక్కువ అవుతుంది అని చెప్తే, సరే ఏదన్నా ఎదురై కలిసే బట్టనే వెయ్యి అని అంటుంది. కానీ ఎంతగా సంచి మొత్తం తీసి వెతికినా కలిసే క్లాత్ మాత్రం దొరకట్లేదండి. మరి నేనేం చేయాలి? లావు ఉండడం నేను తప్పనట్లేదండి, కానీ మన పర్సనాలిటీకి తగ్గట్టు క్లాత్ కూడా తెచ్చుకోవాలి కదండి. కాస్త మా టైలర్స్ బాధను కూడా కాస్త అర్థం చేసుకోండి. దీనికి తోడు ఆమె వచ్చేసి 5 బ్లౌజులు తెచ్చిందండి. అందులో ఒక బ్లౌజ్ అయితే 80 సెంటీమీటర్ల లైనింగ్ తెచ్చింది. మీటర్ లైనింగే సరిపోవట్లేదు, ఎదురులు పడుతున్నాయి అంటుంటే, ఇక 80 సెంటీమీటర్లు ఏడ సరిపోతుంది అంటే, నీ దగ్గర ఏదన్నా కలిసే క్లాత్ ఉంటే ఈ అమ్మాయి, ఇన్ని జాకెట్లు ఇచ్చిన ఒక బ్లౌజ్కి ఇంత బట్ట ఎన్నిక అట్లా చేస్తావు, ఇది వేస్ట్ పడేయలేక తీసుకొచ్చిన, నీ దగ్గర ఏదన్నా ఉంటే వెయ్యి అని అంటుంది. ఇక ఏం చెయ్యాలబ్బా. వేరే క్లాత్లే చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి, ఇక సేమ్ కలిసే క్లాత్ అంటే నేను ఎక్కడి నుంచి తెచ్చేసేది? ఇక ఏం చేసేది లేక ఇక కొత్త లైనింగే 80 సెంటీమీటర్లది మళ్ళీ తీసి కొత్తది ఆమెకి తెచ్చిన 80 సెంటీమీటర్లతో పాటు నా లైనింగ్ వేశాను. ఏ పని చేసినా ఓ రూపాయి వస్తుందనే కదండి చేసేది. అందులో టైలరింగ్ చేస్తే బ్యాక్ పెయిన్లు, హెడేక్లు, ఇలా లేనిపోని రోగాలు వస్తాయి. మరి అలా రోగాలు తెచ్చుకొని మరి ఇంత కష్టపడి ఏదో రూపాయి వస్తుందనే కదా. కానీ లాస్ట్కి నేనే 30 రూపాయలు బొక్క పెట్టుకున్నాను. ఇలాంటప్పుడే అనిపిస్తుంది, ఈ టైలరింగ్ కన్నా కష్టమైన పని ఇంకేది ఉండదురా బాబు, ఇలాంటి కస్టమర్స్ కూడా ఉంటారా అని. ఏం చేస్తాం? మీకు కూడా ఇలాగ ఎవరన్నా కస్టమర్స్ ఎదురై ఉంటారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.